సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ యుగంలో రాయడం చదవడం పూర్తిగా కనుమరుగైపోతుందని అందరూ ఆవేదన చెందుతారు. కానీ టెక్నాలజీని జోడించడం ద్వారా రాయడానికి చదవడానికి కూడా కొత్త పరిజ్ఞానం ఇప్పుడు తోడవుతుంది. అది ఏ విధంగా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సుమన్ బాలబొమ్ము. ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేసే ముందర ఆయన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రీనోట్ ఏఐ పేరుతో ఒక స్టార్టప్ హైదరాబాద్ బేస్డ్గా రన్ చేస్తున్నారు. రైటింగ్ సొల్యూషన్స్కి కొత్త సమాధానం చెప్తున్నారు. సుమన్ గారితో మాట్లాడదాం. సుమన్ గారు నమస్తే. నమస్కారం. ఈ ఏఐ, రీనోట్ ఏఐ అంటేనే చాలా క్రియేషన్స్ అని చెప్పని అదొక కొత్త ప్రపంచం అనేటువంటి దీనిలో ఉన్నారు. ఇప్పుడు మీరేమో రీనోట్ ఏఐ అంటున్నారు. రాయడమే మర్చిపోతున్న వాళ్ళకి రాయడం మళ్ళీ నేర్పిస్తాను. ఏంటి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? మీరు డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ ఏంటి? రైట్. సో నా పేరు సుమన్ బాలబొమ్మ. సో నేనేంటంటే ఒక ఐటీ ఎంప్లాయ్ అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ రాయడం అనేది బాగా అలవాటు. ఓకే. సో దాన్ని రాసేదాన్ని కాస్త కొంచెం బెటర్గా ఎక్కడ మిస్ అవుతూ అట్లా వస్తుంది. సో దీనికి ఏదన్నా సంథింగ్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనం కూడా ఏదన్నా చేయాలనేది. అండ్ బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా నాకు సంథింగ్ ఏదో మనం ఓన్గా ఏదైనా చేయాలనే ఇంటెన్షన్. ఓకే. సో ఆ థాట్ ప్రాసెస్ లో రీయూజబుల్ కైండ్ ఆఫ్ నోట్బుక్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాం. బట్ ఆ రీయూజబుల్ నోట్బుక్ ని చేయడం వల్ల అది ఒక రఫ్ నోట్బుక్ గానే అవుతుంది కానీ, రైట్. సో దాన్ని టెక్నాలజీకి గానీ అటాచ్ చేయగలిగితే అప్పుడు మోర్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రీనోట్ యూ కెన్ నోట్ చేయొచ్చు. కానీ చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. రాసేసి ఇట్లా అనగానే స్వైప్ అయిపోయి మళ్ళీ రాయొచ్చు. పలకలు, మ్యాజిక్ స్లేట్స్ అని రకరకాలు వచ్చినాయి కదా. సో వాటితో పోలిస్తే ఏంటి మీ స్పెషల్? అదేనండి నా బేసిక్ ఇన్స్పిరేషన్ అదే. ఎందుకంటే ఒక రాస్తున్నాము, ఇట్లా అనేస్తున్నాం, అది పోతుంది, మళ్ళీ నాకు కావాలంటే దొరకదు, రైట్. సో అది నేను బేసిక్ గా ఒక 50 pages 100 pages ఏ సైజుల్లో కావాలంటే ఆ సైజుల్లో ఎంత కావాలంటే అంత రాసుకుంటాను నేను. అంతా రాసుకున్నాక ఓకే, దాన్ని నేను చెరిపేసే ముందు అదంతా నాకు ఒక డిజిటల్ ఫార్మాట్ లో సేవ్ అయిపోయింది. రికార్డ్ నా డేటా అంతా కూడా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి యాక్సెస్ చేసుకునే విధంగా దాని ఉంటే అప్పుడు మోర్ యూస్ఫుల్ ఉంటుంది మనకి. ఆ తర్వాత నేను వైప్ చేసినా కూడా నో ప్రాబ్లం, బికాస్ మా డేటా ఆల్రెడీ సేవ్ అయిపోయింది అనే మెయిన్ పాయింట్ తో దీన్ని అంటే డిజిటల్ లో సేవ్ అయింది కాబట్టి మళ్ళీ మీరు యూజ్ చేయొచ్చు, కావాలంటే తీసుకోవచ్చు, మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చు, మొబైల్ లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి కావాలన్నా కూడా మీ క్లౌడ్ స్టోరేజ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఓన్ డ్రైవ్ నుంచి రికవర్ చేసుకొని చూసుకుంటాం. ఏంటి మీ ఇన్వెన్షన్ స్పెషాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి, లైవ్ డెమో ఇవ్వండి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఎందుకంటే వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ ఆచరణలో సాధ్యమా కాదా ఇది డౌట్. సో మీ రీనోట్ ఏఐ ఏంటి చెప్పండి. సో ఈ రీనోట్ ఏఐ అనేది ఒక నార్మల్, ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అదేం కాదండి, రెగ్యులర్ మన పేపర్లతో వచ్చే రెగ్యులర్ నోట్. ఓకే. సో దీంతో మీరు నార్మల్ పెన్ తో రాసుకోవచ్చు అనమాట. ఈ పెన్ ఏంటంటే ఒక స్పెషల్ పెన్ అనమాట, ఎరేజబుల్ పెన్, పైలట్ ఫ్రిక్షన్ పెన్ అని చెప్పి. మీకు ఇది ఏ స్టోర్ లో అన్నా వెళ్ళి అడిగితే మీకు దొరుకుతుంది అనమాట. సో ఇదేంటంటే క్లియర్ గా మీకు ఈ పెన్ తో మీకు దీంట్లో రాసుకోవడం వల్ల, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని రాసుకోవడం వల్ల ఒక నార్మల్ మన పెన్ తో రాసుకున్నట్టు రాసుకుంటాం. సో అలా రాసేటప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏమైనా కరెక్షన్స్ అయ్యి చేయాలంటే జనరల్ గా ఏం చేస్తాం మనం, అదంతా మళ్ళీ చేస్తాం. సో అలా ఆ నోట్స్ అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానికి ఏం చేశారంటే, ఇప్పుడు ఇది చూస్తే మీరు ఇక్కడే ఎరేజర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రాసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ అయ్యేమన్నా ఉంటే యూ క్యాన్ కరెక్ట్ విత్ ద ఇన్బుల్ట్ ఎరేజర్. పెన్ ఎరేజర్ అన్నమాట. సో దీంతో మీరు చేసుకోవచ్చు. అలా కాదు, మొత్తం నోట్బుక్ స్మాల్ మిస్టేక్స్ ఉంటే చేసుకోవచ్చు, బట్ ఎంటైర్ నోట్బుక్ అని అంటే, సో దానికి ఏం చేసామంటే దీన్ని బుక్ తో పాటు క్లాత్ కానీ, టిష్యూ కానీ, ఈవెన్ లేడీస్ యూస్ చేసిన హెయిర్ డ్రైయర్ కానీ ఏదైనా, ఓకే, జస్ట్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్. ఓకే, జస్ట్ నేను చూడండి, జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ని ఇక్కడ యాడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే చెరిగిపోతుంది. ఓకే. సో ఇలా మీరు ఒకసారి రాసింది ఒక పేజ్ ని 100 times వరకు యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ పేజ్ ని, రైట్. సో ఇప్పుడు మీరు రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంథింగ్ రాశారు, ఇక్కడ రాశారు, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుందండి అనేది మీ డౌట్. ఓకే, సో ఇది మీరు చెరపడంత వరకు ఆఫ్టర్ 1 year దాకా కూడా అలానే ఉంటుంది. ఓకే, ఆ 1 year తర్వాత కూడా జస్ట్ మీరు వాటర్ యాడ్ చేసి మీరు రఫ్ చేస్తే ఈ రోజు ఎలా అయితే ఉందో అంతే కొత్తగా మీకు 1 year తర్వాత ఉంటుంది.
ఓకే. ఓకే, సో మీకు ఇమీడియట్ గా ఒక స్మాల్ ఇది కూడా అనిపించవచ్చు. ఓకే, సో ఇది రాశానండి నేను. ఓకే, నాకు సడన్ గా బుక్ కాస్త వాటర్ లో పడిపోయింది. సో జనరల్ గా ఏంటి, నోట్ బుక్ అంటేనే మనకి వాటర్ లో పడిపోతే ఇక నోట్ బుక్ వేస్ట్ అయిపోతుంది, రైట్? సో ఈ నోట్ బుక్ కాస్త మీకు వాటర్ లో పడింది అనుకోండి, అంటే పేపర్ నీళ్ళలో ముంచుతారా ఇప్పుడు? ఓకే, రైట్? సో ఇది మీరు చూస్తే 100% వాటర్ ప్రూఫ్ నోట్ బుక్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఈ బుక్ తో పాటు క్లాత్ ఒకటి ఇస్తాం అనమాట. అది మీరు ఏ క్లాత్ అయినా టిష్యూ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని జస్ట్ అగైన్ ఓపెన్ చేసి మీరు నార్మల్గా అగైన్ యూ కెన్ ఓకే, రైట్. స్మూత్లీ రైట్ ఇట్. ఏంటి అసలు అది నార్మల్ పేపర్ అయినా ఒకసారి ఇదేంటంటే మీకు రకరకాల, మేము ట్రీస్ ని టచ్ చేయకూడదు, ట్రీస్ ని టచ్ చేయకుండా ఉన్న మాక్సిమం పాసిబిలిటీస్ ఏంటి అన్న రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేసి మేము రకరకాల ప్రోడక్ట్స్ ని మేక్ చేస్తాం అనమాట, యూజ్ చేస్తున్నాం ఈ రీ నోట్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ పేపర్ అంటే సింగిల్ యూజ్ పేపర్ ఏదైతే ఉందో దానికి రీసైకిల్డ్ పేపర్ తో దాన్ని చేసి వన్ టైం యూజ్ పాయింట్ ఆఫ్ లో దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అదే రీయూజబుల్ పాయింట్ ఆఫ్ లో స్టోన్ పౌడర్ తోను, ఓకే, బిఓపి పేపర్ తోను, సో ఇలా రకరకాల డిఫరెంట్ వేరియంట్స్ తో నోట్బుక్ చేస్తాం అనమాట. సో మా అల్టిమేట్ గోల్ అలా వచ్చేసి పేపర్ ని సేవ్ చేయాలి వితౌట్ టచింగ్ ద ట్రీస్ అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది నార్మల్ పేపర్ వాడే మెటీరియల్ కాదంటే పేపర్ లా ఉండేది, అంటే చింపితే చిరిగిపోతుందా? రైట్, మంచి క్వశ్చన్ అండి. సో ఇదేంటంటే మీకు స్టోన్ పౌడర్, సో రకరకాల మెటీరియల్స్ తో చేస్తున్నందువల్ల బిఓపి అనేసి, సో ఇది మీరు చింపినా కూడా చిరగదు అనమాట. ఓకే, సో ఇలా మీకు ఇలా ఇదేంటంటే ఓపెనబుల్ అనమాట బుక్ తో పాటు. సో మీకు వాడుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు, పేజ్ అలా అటాచ్ చేసుకుని మళ్ళీ కూడా యూజ్ చేసుకోవాలి. బట్ పేపర్ ఏంటంటే మీకు చిరగదు చింపినా కూడా, రైట్? సో దీనికి మేము మా బుక్ లో, సో ఇందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లేదా ఏం లేదు, జస్ట్ ఓన్లీ రైటింగ్ అంతే. రైటింగ్. సో ఇదేంటంటే బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓన్లీ రైటింగ్. మరి మీరు రీనోట్ ఏఐ అన్నారు, అసలు అదే డౌట్ నా నెక్స్ట్ క్వశ్చన్, అదే ఏఐ అసలు ఏఐ. సో దీనికి మేము ఏం చేసామంటే, ఈ రీనోట్ ఏఐ ఏంటంటే, సో దీంట్లో మీరు మా ఏఐ తో మేము రకరకాల టెంప్లెట్స్ ని ట్రైన్ చేసి ప్రింట్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే టు డూ అనేది ఒక టెంప్లెట్ ఇది. సో ఈ టు డూ టెంప్లెట్ లో, రైట్, మీరు మీ టాస్క్ ఏమో ఉన్నాయి ఈ రోజు, సో ఇవాళ చేయాల్సిన పనులు, కానీ రేపు చేయాల్సిన కానీ ఎప్పటికైనా కూడా మీరు చేయాల్సిన పనులు ఏంటి అనేది క్లియర్ ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసుకుంటారు. అలాగే అది ఏ డేట్ లోపల చేయాలి, ఏ టైం లోపల చేయాలి, లేదా ఏమైనా మీట్ అవ్వాలంటే ఏ టైం అంతా చేస్తారు. సో ఇవి మీరు మీ రెగ్యులర్ నోట్బుక్ లాగా రాసుకున్నాక, సో మేమేంటంటే ఒక రీనోట్ ఏఐ అనే ఒక మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేసాం అనమాట. ఇది ఆండ్రాయిడ్ లోను ఐఓఎస్ లోను అవైలబిలిటీ ఉంది. సో మీరు జస్ట్ అది ఫ్రీగా మీకు అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీరు జస్ట్ మా రీనోట్ ఏఐ అనే యాప్ని ఓపెన్ చేశాక, ఓకే, రీనోట్ ఏఐ యాప్ను ఓపెన్ చేశాక జస్ట్ కెమెరాను ఒకసారి కానీ ఓపెన్ చేస్తే అదే ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసుకొని ఆ టాస్క్లని రీడ్ చేస్తుంది. టాస్క్లన్నీ ఏఐ అండర్స్టాండ్ చేసుకొని వాటిల్ని మీరు గూగుల్ యూజర్ గానైతే మీ గూగుల్ క్యాలెండర్ యాడ్ చేస్తుంది. మీరు యాపిల్ యూజర్ గానైతే మీ యాపిల్ రిమైండర్ యాడ్ చేస్తుంది. సో ఆ రాసుకున్న తర్వాత అంతా కూడా దాన్ని మళ్ళీ చెప్పేసుకోవచ్చు. అలా ఒకే పేజ్ ని 100 టైమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మేము రకరకాల టెంప్లెట్స్ ని ట్రైన్ చేసాం. సో మీరు మీటింగ్స్ ఏమైనా స్కెడ్యూల్ చేసుకోవాలి, స్కెడ్యూలింగ్ మీటింగ్ అనే ఒక టెంప్లెట్ ని రెడీ చేసాం. సో ఇది ఫిల్ చేశాక మీరు ఒకసారి కానీ క్యాప్చర్ చేస్తే మీకు మీ మీటింగ్స్ ని గూగుల్ మీట్ లో కానీ మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో కానీ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. సో అలాగే MOM అనే ఇంకొక టెంప్లెట్ ని క్రియేట్ చేశాను. సో దాంట్లో ఏంటంటే మీకు ఏదన్నా ఈమెయిల్ చేయాలి అనడానికి మీకు అవుట్లుక్ ఈమెయిల్ అయితే గూగుల్ ఈమెయిల్ అయితే ఇదంతా కూడా క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా సెండ్ అవుతుంది. సో ఇవి బేసిక్ టెంప్లెట్స్ పాయింట్ ఆఫ్ లో మేము మా AI తో ట్రైన్ చేసాం. సో దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఓకే ఇవి బాగానే ఉన్నాయి,
బట్ నేను రెగ్యులర్ నోట్స్ రాసుకుంటాను. Yeah. ఆ నోట్స్ పరిస్థితి ఏంటి అని అంటే మాకేంటంటే మీ రెగ్యులర్ నోట్స్ లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీరు రెగ్యులర్ గా నోట్ చేసుకునే Pages. విధంగా ఇట్లా లైన్స్ అయితే ప్లెయిన్ పేజెస్ అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్ చేస్తున్నాం. బట్ దీనికి ఏ ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు క్వశ్చన్. సో ఇక్కడ మీరు రాసుకున్న తర్వాత మా యాప్ ఓపెన్ చేస్తే ఇదంతా ఆటోమేటిక్ గా రీడ్ చేసి యూ కెన్ టాక్ టు యువర్ నోట్స్. మీరు మీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ తో మాట్లాడొచ్చు అనమాట. మీరు ఏ క్వశ్చన్ అన్నా కూడా మీరు రాసుకున్న నోట్స్ నుంచి మీరు అడుగుతూ ఉంటే ఏ ఆన్సర్ చేస్తూ ఉంటారు మీ నోట్స్ నుంచి. అండ్ ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఏంటి ఒకవేళ నేను అడిగేది ఇక్కడ లేదు, నేను నోట్స్ లో రాసుకోలేదు, బట్ నాకు ఆ నోట్స్ నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కూడా కావాలి అని అంటే మా ఏఐ అప్పుడు ఇంటర్నెట్ లో నుంచి వెళ్ళి అంటే సెర్చ్ ఇంజిన్ లా పనిచేస్తుంది. సర్చ్ ఇంజిన్ లాగా నెట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి డేటా పుల్ చేసుకొని ఫస్ట్ మీ హ్యాండ్ రైటింగ్ డేటా నుంచి చూస్తుంది మీరు ఏం రాశారు ఏంటి. అక్కడ లేకపోతే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. అల్టిమేట్ గా మా థింగ్ ఏంటంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలనేది మా ఇంటెన్షన్. ఓకే, ఆ నెట్ లో నుంచి తీసుకొని మీకు ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మొత్తం మీ ప్రోడక్ట్ కానీ మీరు డెవలప్ చేసిన యాప్ కానీ ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఒకటే వర్షనా లేదంటే డిఫరెంట్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో? దీంట్లో ఏంటంటే మనకి రకరకాల వర్షన్స్ ఉన్నాయండి, రైట్? సో ఇప్పుడు ఇదంతా కూడా బేసిక్ వర్షన్. మా అన్ని బుక్స్ కి మాక్సిమం ఈ ఏఐ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. ఏఐ ఫీచర్స్ ఇంకా ఇంకొక ఫీచర్ ఏంటంటే మీరు ఒక ఆర్టిస్ట్ అనుకోండి, మీరు ఇక్కడ ఏదన్నా రఫ్ స్కెచ్ గా నేస్తే అది రియలిస్టిక్ గా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మా ఏఐ అనేది చూపిస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒక బొమ్మ, ఇది ఒక స్కెచింగ్ బుక్ లో వేసిన ఒక స్కెచ్ ఇమేజ్. ఒక ఇమేజ్ ఒక కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, లేదా ఒక కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ నాకు రూమ్ ఇలా ఉండాలండి, నా సోఫా సెట్ ఇక్కడ ఉండాలి, నా ఫ్రేమ్స్ ఇలా ఉండాలని చెప్పాడు, రైట్? సో అది తనంతా డ్రా చేశాడు. డ్రా చేసిన తర్వాత ఒకసారి మీరు చూస్తే దీన్ని మా ఏఐ ఆ రియలిస్టిక్ గా అది ఎలా ఉంటుంది అనేది కూడా ఇమేజ్ జనరేట్ చేస్తుంది, అదే జనరేట్ చేస్తుంది, రైట్? సో ఇలా ఏఐ అనే దాన్ని అలా ట్రైన్ చేస్తున్నాం. మాకు రకరకాల పేజెస్ ని బట్టి వాళ్ళు వాడే యూసేజ్ ని బట్టి కూడా ఏఐ అండర్స్టాండ్ చేసుకుని దాని తగ్గ అంటే ఇందులో బేసిక్, మీడియం లెవెల్, ప్రొఫెషనల్ అన్ని ఉన్నాయి. యా, సో ఇందులో ఏంటంటే మీకు రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ బుక్ చూస్తే మీకు ఇదంతా కూడా ప్రీమియం లెవెల్ ఉంటుంది. సో ఇక్కడంతా మీకు టోటల్ లెదర్ ఫినిషింగ్ అంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ నోట్బుక్ లో ఏమన్నా రాసుకునేటప్పుడు అంతా కూడా మీకు ఏదన్నా ఇది మోస్ట్లీ మీటింగ్స్ కి అయితే ఆన్లైన్ మీటింగ్స్ కి ప్లస్ ఆఫీస్ పర్పస్ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ కి వాటికి యూజ్ అవుతుంది. సో మీకు జస్ట్ మీ క్లాస్ జరిగేటప్పుడు ఇలా చేసుకొని మీకు ఏదైనా మీటింగ్ అవుతుంది, సో ఇక్కడ నోట్ డౌన్ చేసుకొని అక్కడ మీటింగ్ అటెండ్ అవుతూ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవచ్చు. అలా కాదు, మీకు మీటింగ్ అయిపోయింది, సో ఇది ఛార్జింగ్ అయిపోతుంది ప్రాబ్లం అన్నప్పుడు మీరు జస్ట్ మీ ఫోన్ ని జస్ట్ దీనిపైన ఇలా పెడితే అది రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ కార్డ్లెస్ ఛార్జర్, వైర్లెస్ ఛార్జింగ్ తో అది ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతుంది. ఓకే, సో అలా ఇదొక వేరియంట్. సో దీంట్లో ఇది ప్రీమియం అన్నట్లు ఇదొక వేరియంట్ అన్నమాట. సో దీంట్లో ప్రీమియం ప్రో అని చెప్పి ఇంకొక మోడల్ ఉంది. సో ఇదేంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ ఫింగర్ ప్రింట్ రీడింగ్. ఇప్పుడు బుక్ ఉంది, ఇది చాలా మీకు మొబైల్ లాక్ ఎలా ఓపెన్ చేస్తే ఇది కూడా అలా ఓపెన్ చేయాలి. సో మీరు ఫింగర్ ప్రింట్ ఎలా పెడితే ఓపెన్ అవుతుంది. సో దీనికి కూడా వైర్లెస్ ఛార్జింగ్ అనేది కూడా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇది మోర్ ప్రీమియం ప్రో అనే మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. సో ఇది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నోట్ టేకింగ్, రైట్? సో ఇది మీకు మీరు ఇక్కడ రాస్తూ ఉంటేనే మీ ఆ వర్షన్స్ లో లాగా మీరు మొబైల్ తో క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ గా మీరు రాస్తూ ఉంటేనే మీ ఫోన్ లోకి ఆటోమేటిక్ గా డేటా అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అయిపోయాక మీరు జస్ట్ క్యాప్ పెడితే అది ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇదేంటంటే ప్రీమియం ప్రో మోడల్ అన్నమాట. సో దీంట్లో మీరు ఇది అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ రాస్తూ ఉన్నాను, మీరు రాస్తూ ఉంటేనే మీకు సో మీకు ఇక్కడ ఆటోమేటిక్ అందులో వచ్చేస్తుంది. సో దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ప్యూర్లీ నోట్బుక్ బేస్డ్ అన్నమాట. సో ఇక్కడ నాకు రెడ్ కలర్ లో పడుతుంది, నాకు బ్లాక్ కావాలి, జస్ట్ ఇక్కడ బ్లాక్ అని మేము ప్రింట్ చేసాం అనమాట. జస్ట్ దాంట్లో రాస్తే బ్లాక్ టెక్స్ట్ వస్తుందా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ టెక్స్ట్ తో ప్రింట్ అవుతూ ఉంటుంది. సో మీకు రియల్ టైం అన్నమాట. ఇక్కడ రాసేదంతా కూడా మీకు ఇట్లా పడుతూ ఉంటుంది. సో అలా కాదు, దీంతో నాకు చాలా సన్నగా ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది, తగ్గించాలి, స్ట్రోక్ సైజ్ కూడా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో సో స్ట్రోక్ ఇలా మనకి రకరకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిలో కన్నా ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఏంటంటే
ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు జస్ట్ ఈ బటన్ మీద ఇలా ప్రెస్ చేసి మనం మాట్లాడుకుంటూ ఉంటే మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాం అనేదంతా కూడా అది ఆడియో రికార్డ్ అయ్యి ఆ ఆడియో నుంచి వాయిస్ టు టెక్స్ట్ కన్వర్ట్ అయ్యి ఆ టెక్స్ట్ నుంచి కూడా సమ్మరైజేషన్ ఇచ్చేస్తుంది మాకు ఆటోమేటిక్ గా దాంట్లో జనరేట్ అయిపోతుంది, దాంట్లో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను స్టాప్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే వాయిస్ తీసుకున్నాను, వాయిస్ టు టెక్స్ట్ గా కన్వర్ట్ అయ్యి అదంతా కూడా మనకి అవంతా కూడా మారుస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఇంకా అడ్వాన్స్ చేస్తున్నాం. అవేంటంటే మీరు మీ నోట్బుక్ లో ఇంకా టెంప్లెట్స్ అనేవి కూడా లేకుండా మీరు ఇక్కడ రాస్తూ ఉంటేనే మీటింగ్ ఏంటనేది అదే ఆటోమేటిక్ గా రీడ్ చేసి మీటింగ్ క్రియేట్ చేస్తుంది. సో అలాంటి అండ్ దీంట్లో ఇంకా కూడా మీ థింగ్ ఏంటంటే స్పెల్లింగ్ చెక్స్ అయితే ఏమి, ఓకే, గ్రామటికల్ మిస్టేక్స్ ఇట్లాంటిదంతా కూడా ఏ అండర్స్టాండ్ చేసుకొని దాని అంతా కూడా కన్వర్ట్ చేసి చేస్తున్నారు. అంటే మీరు ఒక విధంగా కంప్యూటర్ మొత్తాన్ని పేపర్ మీదకి తెచ్చేస్తున్నారు. సో ఇక్కడ గుడ్ మాకు ఒక వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి మాకు. ఎక్కడి నుంచి అంటే దుబాయ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మేము 2014 లో ఇండియన్ గవర్నమెంట్ నుంచి సెలెక్ట్ అయ్యి సో ఒక కొన్ని స్టార్ట్అప్స్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ డయాస్ లో ఎగ్జిబిట్ చేసాం అన్నమాట, ఇండియన్ పెవిలియన్ కింద. సో అలా ఎగ్జిబిట్ చేసినప్పుడు దుబాయ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పీపుల్ వచ్చి మా ప్రోడక్ట్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేశారు అనమాట. మాది ఎలా ఉంటుందంటే ఒక అక్వేరియం దాంట్లో ఒక నోట్బుక్ ఉంటుంది అనమాట. సో అది చూసి బాగా అట్రాక్టివ్ గా ఏంట్రా ఇది డిఫరెంట్ గా ఉందని చెప్పి వచ్చేది. సో అలా వచ్చి చూసినప్పుడు వాళ్ళంతా కూడా టోటల్ ప్రోడక్ట్ అంతా ఎక్స్పీరియన్స్ చేశారు అనమాట. ఆ రాయడం అయితే ఆ ఏఐ ఎలా వర్క్ అవుతుంది అంతా కూడా చెక్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే అది మాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది, చాలా మోటివేషన్ వచ్చింది అనమాట. ఏంటనంటే దుబాయ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు అనమాట. సో వాటిలో వన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ ఏంటి అని అంటే యూ ఎంకరేజ్ పేపర్ బేస్డ్ లెర్నింగ్ టు స్టూడెంట్స్. ఓకే, వై అని అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ డిజిటల్ products, people are losing their handwriting. Okay, so because of losing handwriting, people are losing their creativity, losing their connection between mind and hand, losing their memory power. So ila lot of cognitive ఇంపాక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో అందువల్ల మాకు ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు. సో మాకు మీ ప్రోడక్ట్ చాలా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకనంటే మీరు పేపర్ బేస్డ్ రైటింగ్ అనే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం యు ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ ట్రీస్, పేపర్, వాటర్, ఎలక్ట్రిసిటీ బికాస్ రీయూజింగ్. ఓకే, కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక ట్యాబ్ ఉంది, అంటే ఎనీ ట్యాబ్, బ్రాండ్లు మనకు అనవసరం, బట్ ఇందులో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు సేమ్ మీరు నోట్ అంటున్నారు కదా, ఇందులో కూడా ఒక నోట్ అనే ఆప్షన్ ఉంది. దీనికి ఒక పెన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ నోట్లో కూడా చాలా ఇవి ఇచ్చాడు మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు రాయడానికి, రబ్ చేయడానికి, స్ట్రోక్ సైజెస్, కలర్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను అనుకోండి, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇది తీసుకుంటుంది కదా. దీనికి మీరు చెప్పే ప్రోడక్ట్కి తేడా ఏంటి? అంటే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఇది చాలా జైంట్ కంపెనీస్, అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని కంపెనీలు ప్రోడక్ట్ చేస్తున్నాయి కదా. సో మీరు ఒక స్టార్ట్అప్గా దీన్ని తీసుకురావడానికి, ఇది మార్కెట్లో నిలబడుతుంది అనుకోవడానికి రీజన్ ఏంటి? సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అండి, వి జస్ట్ వాంట్ టు టెక్నాలజీని కనెక్ట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం ట్రెడిషన్ ని మిస్ చేయకూడదు. సో ఎందుకనంటే పేపర్ బేస్డ్ మనతో ఉన్న అటాచ్మెంట్, మన చిన్నప్పటి నుంచి ట్యాబ్స్ వీటికన్నా కూడా పేపర్ బేస్డ్ అనేది చాలా. ఓకే, సో పేపర్ పలక రెండు అండ్ దిస్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్. ఓకే, సో ప్రతి ఒక్కరు అంత 25,000 30,000 పెట్టి కొనలేరు. సో ఛార్జింగ్ అయిపోవడం అయితే ఇలాంటి ఇష్యూస్ అయితే ఓకే, సో ఇక్కడ మన దాంతో పోల్చుకుంటే మీరు మెయిన్ రెగ్యులర్ పెన్ తోనే రాస్తారు. మీకు డిజిటల్ దాంట్లో రాసే ఎక్స్పీరియన్స్ ఏదైతే, ఒక గ్లాస్ మీద రాసే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీ మైండ్ అంత ప్రాపర్ కనెక్ట్ అవ్వదు. సో ఇక్కడ మీరు పేపర్ మీదే రాస్తుంటారు. సో ఇది రెగ్యులర్ పేపర్ లానే ఉంటుంది, పేపర్ లాగే మీరు రాస్తూ ఉంటారు. మీరు రాసేదంతా కూడా మీకు స్మూత్ గా అయిన తర్వాత. అండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, దీనికి మీకు ఏంటి చేంజ్ అని. సో మా దాంట్లో ఏఐ కూడా ఉంది.
ఓకే. అన్ని ట్యాబ్స్ లో కానీ అన్ని వాటిల్లో అవైలబిలిటీ లేనిది మా దాంట్లో ఏఐ కూడా అటు ట్రెడిషనల్ పేపర్ ని సేవ్ చేసే కాన్సెప్ట్ తో పాటు ఏఐ కూడా కనెక్ట్ చేసి అది మీకంతా కూడా సో మోస్ట్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. అండ్ మేము మోర్ మా మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకురావాలి, బట్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవ్వాలి. అఫోర్డబుల్ ప్రైస్ అంటే ఎట్లా? ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మన దేశంలో అయితే. అంటే మీ ప్రోడక్ట్స్ రేట్స్ చెప్పొచ్చా, ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి? అంటే ఇది ఆల్ అబౌట్ మేము ప్రెసెంట్ అయితే ఓన్లీ B2B మార్కెట్ లో ఉన్నాం, ఓన్లీ కార్పొరేట్స్ కి వీటి మీద ఫోకస్ చేసాం. బట్ అట్ ద సేమ్ టైం రీసెంట్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మా ఓన్ వెబ్సైట్ లో కూడా లాంచ్ చేసాం అనమాట. సో మా ప్రోడక్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 749 నుంచి ఇంకా 750 రూపాయలు, అంటే 750 రూపాయల నుంచి అమ్ముతారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ నుంచి రకరకాల డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒకటి క్వశ్చన్ అడగవచ్చు, మీరు ఇలా చేశారు కదా, నాకు కొన్ని దీంట్లో సెట్ అవ్వు, లెట్స్ సే మీరు కస్టమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అందరూ కూడా జనరల్ గా బుక్ ని మీరు చెప్పిన ప్రింట్ చేస్తామండి అంటారు. బట్ మా స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒక రిక్వైర్మెంట్ ఇస్తే మా ఏఐని ట్రైన్ చేస్తాం మీకు తగ్గట్టు. ఓకే, సో రీసెంట్ గా ఒక కంపెనీ అప్రోచ్ అయ్యాం. సో వాళ్ళేంటి, వాళ్ళ సేల్స్ పీపుల్ ఓకే డేటా అంతా ఫిల్ చేసి ఆ డేటా అంతా కూడా డిస్పాచ్ టీమ్ కి ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు కదా. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, ఆర్డర్ బుకింగ్ దగ్గర నుంచి కార్లు కొనడానికి వెళ్తే కూడా అక్కడ కూడా అదే వాడుతున్నారు. సో వాటన్నిటిని ఇది రీప్లేస్ చేస్తుందా? సో దానికి మీరు కస్టమైజ్ చేయగలరా? కస్టమైజేషన్ చేసి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఎలా కావాలి ఏంటి అనేది మా ఏఐని ట్రైన్ చేసి అది ప్రింట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎలా కావాలో అలా అవుట్పుట్ ఇస్తాం. సో కంపారిటివ్లీ లో కాస్ట్. కానీ ప్రొడక్షన్ ఏంటి, ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరే తయారు చేస్తారా లేదంటే దీనికి ఎట్లా, దీనికి సప్లై అనేది ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. డిమాండ్ వస్తే సప్లై ఉండాలి కదా. సో ప్రెసెంట్ మన కెపాసిటీ ఏంటంటే మంత్లీ ఒక 10 lakh బుక్స్ వరకు మేక్ చేసే క్యాపబిలిటీస్ తో ఉన్నామండి. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా మీరు చెప్పినట్టు ఏమంటారు, సేల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వి జస్ట్ వాంట్ టు ఓపెన్ ఇన్ మల్టిపుల్ సిటీస్ లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఏది? హెడ్ క్వార్టర్స్ అంతా కూడా మన హైదరాబాద్. ఓకే, సో ఆఫీస్ అంతా కూడా మన టీ హబ్ హైదరాబాద్ లో ఉంటుంది. ప్రొడక్షన్ అంతా కూడా మన. సో ఇది బాగుంది, ప్రోడక్ట్ గురించి బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు సుమన్ బాలబొమ్మ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందులోకి రావడానికి, ఈ కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి ఎక్కడో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ప్లస్ మీ పాసేజ్ కూడా. ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఐడియాస్ని ఎలా క్యాప్చర్ చేశారు? నేను మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. నెల్లూరు జిల్లాలో రావూర్ గ్రామం అనే ఒక చిన్న విలేజ్ అనమాట. సో మేము స్టడీస్ అంతా కూడా అక్కడే. సో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, సో మాకు స్కూల్ నుంచి ఇందుకుట్పేట మండలంలో మాకు స్కూల్ ఉండేది యాక్చువల్గా. సో మా ఊరు నుంచి పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళారనమాట. సో స్కూల్ బస్సెస్ ఇవంతా కూడా రెగ్యులర్ గా ఉండేది కానీ బట్ అంత ఫ్రీక్వెంట్ గా అవైలబిలిటీ ఉండేది అనమాట. సో ఆ పొలాల మధ్యలో నుంచి, సో చిన్నప్పటి నుంచి మాకు పొలాలు, ఎన్నాళ్ళ క్రితం ఇదంతా ఆల్మోస్ట్ 95 నుంచి 2000 వరకు జరిగిందండి. సో అలా నేచర్ తో కొంచెం బాగా ఎక్కువ, ఇప్పుడు కూడా నెల్లూరుకి వెళ్తే బీచ్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం పొలాల్లో అంతా. సో అలా నేచర్ కి ఏమన్నా చేయాలి అనేది మొదటి నుంచి ఉండేది. సో ఆ తర్వాత డ్యూ టు ఎడ్యుకేషనల్, నాది MBA గ్రాడ్యుయేట్ అండి నేను. సో తిరుపతి యూనివర్సిటీ. సో ఆ తర్వాత బెంగళూరులో నా కెరీర్ స్టార్ట్ చేయడం అయితే, సో అక్కడ SAP అనే దాని మీద కెరీర్ స్టార్ట్ చేసి అలా కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు, సో ఏదో చేద్దాం సంథింగ్, అంతా రెగ్యులర్ గా జాబ్ లాగా కాకుండా అన్నట్టు ఏదైనా చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నప్పుడు మా కజిన్ అన్నమాట. సో హీఈస్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. సో తనతో నేను, నాకు నేచర్ తో ఉన్నదానికి తనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అయిన దానికి, సో మా ఇద్దరు డిస్కషన్ కూడా బాగా ఎక్కువ ఉండేది అనమాట. సో మీ జాయింట్ వెంచర్ ఇది. సో ఏది చేసినా ఇద్దరికి థాట్ వాస్, ఏది చేసినా రెగ్యులర్ గా ఉండకూడదు, సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి, అండ్ విచ్ ఆ చేసేది కూడా సొసైటీకి యూస్ఫుల్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ తో మేమిద్దరం డిస్కషన్ లో కొన్ని ఐడియాస్ ని లిస్ట్ డౌన్ చేసుకుని ఏది మనం ఈజీగా చేయొచ్చు అని చెప్పి అనుకున్నప్పుడు దీన్ని ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లా చేసి చూద్దాము అసలు పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ 2015 నుంచి అట్లా స్టార్ట్ చేసి 2016 లో రోల్అవుట్ చేసి మన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జస్ట్ కిడ్స్ బుక్స్ అన్నమాట. సో కిడ్స్ బుక్స్ ని వాళ్ళు డ్రాయింగ్ వేసుకునే విధంగా చేసి అక్కడ ఎగ్జిబిట్ చేస్తే అప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకు అవుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉంటే సాటర్డే సండే 2 days లో మాకు 14 lakhs worth ఆఫ్ బిజినెస్ జరిగింది.
దెన్ 2016-17 లోనే 16 లో జరిగింది. సో అప్పటి వరకు నేను ఐటీ ఎంప్లాయ్, రెండు హ్యాండిల్ చేద్దామని మాక్సిమం ట్రై చేశాను. బట్ 2017 లో ఇంకా రెండు హ్యాండిల్ చేయలేక 2017 లో జాబ్ క్విట్ చేసి, సో ఇంకా అప్పటి నుంచి ఫుల్ టైం దీనిపైన. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కి సంబంధించి ఐడెంటిఫికేషన్స్ కానీ, రికగ్నిషన్స్ కానీ, మీది జెన్యూన్ ప్రోడక్ట్ అనే సర్టిఫికేషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో మాకు గూగుల్ నుంచి ఆఫ్టర్ ఇండియా చైనీస్ అప్లికేషన్స్ బ్యాన్ చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే మనం కూడా టెక్నాలజీలో ఇంటర్నేషనల్ కి ప్రొవైడ్ చేయాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం మీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూగుల్ తో కొలాబరేట్ అయ్యి 2022 నుంచి ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి, యాప్ స్కిల్ అకాడమీ. సో దాంట్లో ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ 100 పొటెన్షియల్ మొబైల్ అప్లికేషన్ ఐడెంటిఫై చేసి, అంటే వీటికి ఫ్యూచర్ బాగుంటుంది అన్న అప్లికేషన్ ఐడెంటిఫై చేసి వాటికి గూగుల్ ఒక పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే సో అనేది కాన్సెప్ట్ అనమాట. సో అలా 2023లో ఇండియాలో టాప్ 100 పొటెన్షియల్ అప్లికేషన్ మనం కూడా సెలెక్ట్ అయ్యాం. సో అలా సెలెక్ట్ అయ్యి గూగుల్ నుంచి ఒక 6 months అంటే గూగుల్ ఆథరైజ్డ్ ఒక రకంగా సర్టిఫైడ్. సో గూగుల్ నుంచి ఒక 6 months ట్రైనింగ్ జరిగి, సో గూగుల్ మాకు అప్లికేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టు సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలి 353 pages ఆఫ్ సెక్యూరిటీ రిపోర్ట్ కూడా ఇస్తున్నాం. ఓకే సో అలా గూగుల్ అంటే మీ యాప్ లో ఉంటే సేఫ్టీ ఎక్కువ, హ్యాకింగ్ ఇట్లాంటి ఏమి ఉండవు. ఒకవేళ డేటా దానిలోకి ఇంపోర్ట్ చేసినా గానీ ఎవరు కూడా అది గ్రాప్ చేయడానికి అవకాశం ఉంది, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది డేటా అంతా. సో అలా 2023 లో మాకు గూగుల్ నుంచి రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ 2024 లో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ పెవిలియన్ ఏదైతే ఉందో దుబాయ్ లో మన ప్రోడక్ట్ ని ఎగ్జిబిట్ చేసాం అన్నమాట. సో 2025 లాస్ట్ మేలో జపాన్ లో ఒసాకా అనే దగ్గర మన ఇండియన్ ఇన్నోవేషన్స్ ని అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో 3 members సెలెక్ట్ అయ్యారు తెలంగాణ నుంచి. సో దాంట్లో మనం కూడా ఒకరు అన్నమాట. మేలో లాస్ట్ మే 2025 లో వెళ్ళి జపాన్ లో కూడా ఎగ్జిబిట్ చేసాం ప్రోడక్ట్. సో ఎప్పుడు ఇది B2B నుంచి B2C కి ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాబోతుంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా నెక్స్ట్ ఒక మాక్సిమం 3 weeks to 4 weeks లో ఈ అన్ని వేరియంట్స్ తోను మార్కెట్ లోకి వద్దామని చెప్పి చూస్తున్నాం. రైట్ సుమన్ గారు, థ్యాంక్ యూ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. ఇది సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం స్పెషల్గా ఒక రీనోట్ AI ద్వారా, అంటే రెగ్యులర్గా ఉండేటువంటి పేపర్ తరహాలోనే టెక్నాలజీని ఉపయోగించి టోటల్ డిజిటైజ్డ్ స్ట్రక్చర్లో మన హైదరాబాద్ స్టార్టప్ సాధించినటువంటి ఘన విజయం ఇది. రాబోయే రోజుల్లో ఇది ప్రతి ఒక్కరి చేతిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా రాసేటువంటి కల్చర్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉన్న ప్రోడక్ట్గా గవర్నమెంట్స్ కూడా అంగీకరిస్తున్నాయి. సో ఇది ఒక స్పెషల్ ప్రజెంటేషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.